రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. విజయవాడలో గుణదల సహా మరో 8 రైల్వే ఓవర్ బ్రిడ్జిలకు స్పష్టమైన క్లియరెన్స్ లభించిందని ఎంపీ కేశినేని చిన్ని చెప్పారు. విజయవాడలో రైల్వే మౌలిక వసతుల సమస్యను సౌత్ కోస్ట్ రైల్వే జీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అధునాతన భవనాలే కాకుండా ఆధ్యాత్మిక భవనాల నిర్మాణ శైలిని ఆర్కిటెక్ట్, ప్లానింగ్ విద్యార్థులు నేర్చుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి సూచించారు. విజయవాడ ఆర్కిటెక్చర్ ప్లానింగ్ వర్సిటీలో సప్తసింధు 2026 అమరావతి ఎడిషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా ఆమదలవలస మున్సిపాలిటీ పరిధిలో ఇంటింటికి తాగునీరు అందించేందుకు అల్మాజీపేట వద్ద 81 కోట్లతో చేపడుతున్న పైప్లైన్ పనులను ఎమ్మెల్యే కూన రవికుమార్ పరిశీలించారు. పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కు సంకెళ్లు వేసినట్లు మాజీ మంత్రి అంబటి రాంబాబు సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టుపై గుంటూరు మాజీ మేయర్ కోవెలమూడి రవీంద్ర మండిపడ్డారు. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు తగవన్నారు. అనంతపురం జిల్లా ఉదిరిపుకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఓ ఆనంద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ల్యాబ్ బాగుందని కితాబిచ్చారు. పాఠశాలలో సీసీ కెమెరాలు ప్రారంభించారు. 10లో పూర్తి ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థులకు సూచించారు. తాగునీటి అవసరాల నిమిత్తం తుంగభద్ర హైలెవెల్ కెనాల్కు అధికారులు 50 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. వరదను అంచనా వేసి ఆంధ్ర, కర్ణాటక హెచ్ఎల్సీ అధికారులు ఇచ్చిన ఇండెంట్ మేరకు నీరు పెంచుతామని టీబీ డ్యాం ఎస్ఈ నారాయణ నాయక్ తెలిపారు. కర్నూలు జిల్లా కొడుమూరు సచివాలయం 1లో బీరువా నుంచి 60,000 రూపాయల పింఛన్ డబ్బుల్ని కాంట్రాక్టు ఉద్యోగి సురేష్ కాజేశారు. పోలీసులు రంగంలోకి దిగి నగదును రికవరీ చేశారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం జిల్లుండలో ఇళ్ల మధ్యలోని కొబ్బరి చెట్టుపై పిడుగుపడి మంటలు చెలరేగాయి. పిడుగుపాటుకు గ్రామంలోని కొన్ని విద్యుత్ గృహోపకరణాలు దెబ్బతిన్నాయి. కడప విజయదుర్గాదేవి కాలనీలో గత నెల 29న జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. లీలావతమ్మ మనవడు శంకరనాథే చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. నిందితుడి వద్ద నుంచి 75 లక్షల విలువైన బంగారు, వెండి స్వాధీనం చేసుకున్నారు. కాణిపాకం వరసిద్ది వినాయక స్వామికి తిరుచానూరుకు చెందిన సూర్యపవన్ వెండి కవచాలు విరాళంగా అందించారు. 38 లక్షల రూపాయలతో 12 కిలోల బరువైన వెండి సర్వాంగ కవచం, తొండం, హస్తాలు, చెవుల్ని ఆలయ ఈవోకు అందజేశారు. విజయవాడ పటమటలోని గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమంలో మరకత రాజరాజేశ్వరి అమ్మవారి శాకాంబరి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, ధాన్యాలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు.